అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తోడు ఛానల్కి స్వాగతం. ఆడపిల్ల పుట్టంగానే మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది. మా ఇంట్లో తిరిగే మా ఇలవేల్పు మహాలక్ష్మి పుట్టిందని తల్లిదండ్రులు పొంగిపోతారు. ఆ అమ్మాయికి కావాల్సిన బొమ్మలు, బట్టలు ఎన్నో దానికి ఇష్టం వచ్చి కొనిస్తారు. తనకు నచ్చిన స్కూల్లో చేర్పిస్తారు, తనకి నచ్చిన కాలేజీలో చేర్పిస్తారు. ఇన్ని చేసిన తర్వాత వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఎవడో చిన్న గిఫ్ట్ ఇస్తే దానికి పడిపోయి తల్లిదండ్రుల ప్రేమను వదిలేసుకొని వాడితో తిరిగి కడుపు తెచ్చుకొని అది ఏం చేయాలో అర్థం కాక వాడేమో జంపు వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఆ రమ్య మేడం దగ్గరికి, ప్రియా చౌదరి మేడం దగ్గరికి, కళ్యాణ్ సార్ దగ్గరికి, డాక్టర్ గారు ఆయన దగ్గరికి పోయేది స్కార్ఫ్లు కట్టుకొని మాస్కులు వేసుకొని కూర్చుంటారు. వాడిని పిలిపిస్తారు. పిలిపిస్తే వాడొచ్చి ఈ కడుపుకి నాకు ఏం సంబంధం లేదు, ఇది ఎవరితో తిరిగిందో నాకు సంబంధం లేదని వాడంటాడు. అప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపిస్తారు. పిలిపియంగానే వాళ్ళొచ్చి గుండె పగిలిపోయిద్ది ఆ సన్నివేశం చూసి. చదువుకోమని చెప్పి పంపిస్తే ఈ ఎదవ చేసిన పనేంటి? ఈ విధంగా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ తీర్పుల కోసం ఎదురు చూస్తుంటారు. కొంతమంది ఇక ఎన్నని తీరుస్తారు వాళ్ళు. పెండింగ్ ఎన్నో కేసులు వందలు పేరిగిపోయినాయి. వాళ్ళు ప్రొఫెషనల్లో వాళ్ళు ఉంటారు, ఎన్నని తీరుస్తుంటారు. వాళ్ళు మాత్రం వాళ్ళు చేతనైన వరకు వాళ్ళు పాపం చేస్తానే ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడ్రస్లు తీసుకొని వాళ్ళ కడుపు చేసిన వాడు ఇంటికి వెళ్ళి ఆడ కూర్చొని గుడారాలు వేసుకొని కూర్చునేది ధర్నాలు చేస్తారు. వాళ్ళొచ్చి ఆ ఊరోళ్ళు వచ్చి అక్కడ దంతే మళ్ళీ ఎట్టకొట్ట రమ్య మేడం దగ్గరికి, ప్రియా చౌదరి మేడం దగ్గరికి వస్తారు. చదువుకోండే ముండల్లారని పంపిస్తే మీరు చేసేది ఇదా? తల్లిదండ్రుల్ని మోసం చేసి ఈ విధంగా చిన్న గిఫ్ట్ కోసం ఈ విధంగా వాళ్ళతోటి పెట్టుకునేది, ప్రేమ లవ్ అని చెప్పేది, మోసపోయేది, ఇలా వాళ్ళ దగ్గర కూర్చునేది. కొంతమంది ఉంటారండి, బంగారం పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు మంచిగా చదువుకొని విదేశాల్లో చదువుకుంటుంటారు. బాగా వాళ్ళు చెప్పినట్టు వింటారు. చక్కగా తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు. వాళ్ళ గురించి కాదు, ఈ ఉండయి చూడండి పూరం పోకివి, వీటి గురించి నేను చెప్తున్నాను. వ్యాలంటైన్స్ డే అంట రేపు. ఆ గిఫ్ట్ షాపులు అయితే కళకళలాడిపోతున్నాయి. ఆ విధంగా ఉన్నాయి. బంగారు పంగడలు కూడా చిన్న చిన్న బంగారం గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా, ఆ గిఫ్ట్లకు పడిపోయేది, వాళ్ళ సర్వస్వాన్ని పోగొట్టుకునేది ఈ విధంగా చేస్తున్నారండి. ఏమి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేయరా? ఇంత చేశారు కదా, తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తారు కదా, అప్పుడు దాకా ఆగలేరా? ఈ విధంగా స్కార్పులు కట్టుకొని ఆ స్టూడియోలలో కూర్చోవాలా? ఏం కర్మ పట్టింది మీకు? తల్లిదండ్రుల మాట వినండి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు మంచి చెప్తారు, మంచి కోరుకుంటారు, పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు. వాళ్ళ సుఖంగా ఉండాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని వాళ్ళ సంతోషాన్ని ఎతుకుతుంటారు తల్లిదండ్రులు. వాళ్ళు గుండె పగిలి చచ్చే పనులు చేయబాకండి. మీ పుణ్యం అంట ఆ షాపులలో మాత్రం బ్రహ్మాండంగా బతికిపోతున్నారు. ఈ మధ్య తోడు నీడని పెట్టారండి. 80 సంవత్సరాలు అతనికి, ఈ 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన లేడీస్ ఎంతమంది ప్రపోజ్ చేస్తున్నారంట వాళ్ళ కోసం, అతని కోసం. ఎందుకంటే అతనికి పెన్షన్ వచ్చిందంట, గవర్నమెంట్ జాబ్ అంట, అతనికి ఇల్లు ఉందంట, దానికోసం. ఇంకొక అతను 50 సంవత్సరాలు అతను ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటాడంట, అతనికి ఒక్కళ్ళు కూడా చేయట్లా. మరి అలా ఉన్నారండి ముసలాళ్ళు కూడా. డబ్బు, ఎవరి డబ్బు ఉంటే వాళ్ళు. ఆ 80 సంవత్సరాల వాళ్ళు అతను ఎవరిని కోరుకోవాలో కూడా అర్థం కాక జుట్టు పిక్కుంటున్నాడంట. కాటికి కాళ్ళు జాపేవాడి కోసం ఇంతమంది ఎందుకు? అతని వెనక ఆస్తి కోసం. తల్లిదండ్రులు కూడా మంచి సంబంధం చూస్తారు.
తొందరపడి మీ జీవితాలు నాశనం చేసుకోబాకండి. దేనికి ఈ విధంగా చేసుకొని మీరు ఆ స్టూడియోలో కూర్చుంటే చాలా బాధగా ఉంటుంది. ఏం కర్మ పట్టింది వీళ్ళకి అని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.